ఏంటి అందరూ మంచిగా ప్రిపేర్ అవుతున్నారా ఫ్రెండ్స్? టెన్షన్ లేకుండా ప్రిపేర్ అండి. అయితే లాస్ట్ 2 వీడియోస్‌లో మీకు సోషల్ స్టడీస్ సంబంధించి 1-6 ఇయర్స్ వరకు ఉన్నటువంటి ప్రీవియస్ టెట్ పేపర్స్ అయితే మనం చూసాం కదా! ఇప్పుడు మరొక 3 పేపర్స్ చూద్దామండి. ఇంకొక 2 వీడియోస్‌లో రిమైనింగ్ పేపర్స్ చూస్తే మీకు కంప్లీట్‌గా ప్రీవియస్ లేటెస్ట్ సిలబస్‌తో ఉన్నటువంటి ప్రీవియస్ ఇయర్స్ టెట్ పేపర్స్ అయితే అయిపోతే, మీరు ప్రీవియస్ ఇయర్స్ టెట్ పేపర్స్ చేసుకొని వెళ్ళటం వల్ల మీకు కాన్ఫిడెన్స్ వస్తది. అదొక సాటిస్ఫాక్షన్ అన్నమాట. మీకు ఒకవేళ మోడల్ పేపర్స్ గానీ, ప్రాక్టీస్ టెస్ట్‌లు అవన్నీ చేయటం కుదరకపోయినా, ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ చూస్తే అవే రిపీట్ అవ్వచ్చు. అవే టాపిక్స్ ఫోకస్ చేస్తారు. మోడల్ కూడా మనకు నెక్స్ట్ ఎగ్జామ్స్‌లో వచ్చేది క్వెషన్ పేపర్ ప్యాటర్న్ అంతా కూడా తెలుసుద్దనమాట. సో, బెటర్ టైం లేనప్పుడు ప్రాక్టీస్ పేపర్స్ అవన్నీ చేసుకుంటే కంటే ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ ఎవరైనా నేనే కాదండి చాలామంది పెట్టున్నారు. ఆ వీడియోస్ చూసినా పర్లేదు, లేదా మీ దగ్గర ఓన్గా బుక్ ఉంటే ఇంకా మంచిది. ఓకేనండి, కంటిన్యూ చేద్దాం. సోషల్ స్టడీస్ అండి. సోషల్ స్టడీస్ అయ్యాక మిగతా సబ్జెక్ట్స్ మెథడాలజీస్ చెప్పుకుందాం. చిరునామాలో ఉన్న ప్రదేశమును సులభంగా గుర్తించడానికి సహాయపడేది ఏంటంటే పిన్ సంఖ్య. ఇది ప్రైమరీ క్లాసెస్లో ఉందండి. అలాగే ఇంకో క్వశ్చన్ కూడా వస్తుంది. పిన్ నెంబర్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, అలాగే ఫస్ట్ 3 డిజిట్స్ కానీ లేదా లాస్ట్ 3 డిజిట్స్ కానీ దేన్ని డిఫైన్ చేస్తుంది, దేని అనేది దానిపైన బిట్స్ ఇంకా డెప్త్గా వెళ్తూ ఉంటారు. నెక్స్ట్, చేది మహాజనపదానికి రాజధాని సోతివతి అండి. జనపదాల గురించి లాస్ట్ ఇయర్స్లో మనం ప్రీవియస్గా చెప్పుకున్నటువంటి ఇయర్స్లో కూడా అడిగి ఉన్నారు. సో, మహాజనపదాలు అవన్నీ కూడా బై హార్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి భారత రాజ్యాంగంలో విద్య సాంస్కృతిక హక్కుకు సంబంధించిన ప్రకరణలు. విద్యకి సంస్కృతికి సంబంధించినవి ఏంటంటే ప్రకరణ 29-30, అలాగే 19-22, 28, 29 ఇవి కూడా చూడండి ఫ్రెండ్స్. 1940లో వర్లీ తిరుగుబాటు జరిగిన రాష్ట్రం మహారాష్ట్ర. ఇది 8th క్లాస్ హిస్టరీ అండి. మ్యాచింగ్ రూపంలో ఉంటుంది. నేను 8th క్లాస్ హిస్టరీ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చెప్పాను, అందులో కూడా ఉంది చూడండి. వర్లీలు, బస్తర్లు, ఇంకొక నలుగురు ఉంటారు, అంతా కలిపి ఒక మ్యాచింగ్లా ఇవ్వచ్చు. నెక్స్ట్ పెట్టండి, రాష్ట్రాల సరిహద్దులకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. రాష్ట్రాల సరిహద్దుల గురించి మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో కూడా చూసుకున్నాం ఫ్రెండ్స్. కోడ్ పెట్టుకుని ఆ కంట్రీస్ అన్నీ, ఆ దేశాల పేర్లన్నీ కూడా తెలుసుకోండి. నేను వీలుంటే పెడతాను కంపల్సరీగా పెడతాను. అది సరిహద్దులు, రాష్ట్రాలు. తెలంగాణతో సరిహద్దులు పంచుకుంటున్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర. కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్, బీహార్తో సరిహద్దులు పంచుకుంటున్న రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్. అది కరెక్టే. జార్ఖండ్తో సరిహద్దులు పంచుకున్న రాష్ట్రాలు బీహార్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్. ఫస్ట్ ఆన్సర్ రాంగ్ అండి, ఎందుకంటే తెలంగాణతో సరిహద్దులు పంచుకుంటున్న రాష్ట్రాలు అని ఇచ్చారు. సో, అది రాంగ్ అనమాట. వీటితో పాటు బంగ్లాదేశ్తో సరిహద్దులు పంచుకుంటున్న రాష్ట్రాలు అనేసి నెక్స్ట్ పేపర్స్లో అడుగున్నారండి. ఇక్కడ రాసుకున్నాను, అందుకే అది కూడా ఒకసారి చూడండి. గూగుల్లో సెర్చ్ చేసినా పర్వాలేదు, లేదంటే 9th క్లాస్లో కూడా ఉందండి లెసన్, ఫస్ట్ లెసనే. నేను మీకు పెడతాను కంపల్సరీ. ఆర్థిక బిల్లులు వీరి అనుమతి పొందిన తర్వాత మాత్రమే శాసనసభలో ప్రవేశపెడతాయి గవర్నర్. ప్రెసిడెన్షియల్ బిల్స్ వాటి యొక్క ఆమోదం గురించి అయితే జనరల్గా ఎప్పుడు బిట్ అడుగుతూ ఉంటారండి. గ్రామ పంచాయతీ విధులకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. స్థానికంగా పన్నులు విధించడం మరియు వసూలు చేయటం కరెక్ట్ ఆన్సర్. అలాగే ఉపాధికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు అమలు చేయడం కరెక్ట్ ఆన్సర్. నీటి వనరులు, రోడ్లు, మరుగునీరు, పాఠశాల భవనాల నిర్మాణం మరియు నిర్వహణ, అది కరెక్టేనండి. అయితే లాస్ట్ది రాంగ్. గ్రామ పంచాయతీల ప్రణాళికను ఆమోదించి నిధులు కేటాయించడం అనేది దాని పని కాదన్నమాట. సో, గ్రామ పంచాయతీ గురించి సర్పంచ్కి ఎన్నుకోవడానికి ఎన్ని ఇయర్స్ ఉండాలి సర్పంచ్గా పోటీ చేయడానికి అని లాస్ట్ టైం అడిగినారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ విధుల గురించి అడుగుతున్నారండి. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన PMKY ప్రారంభించిన సంవత్సరం 2015 అండి. అంటే 10th క్లాస్కి వచ్చేటప్పుడు మనకు 15 సంవత్సరాలు ఉంటాయి కదా, అట్లా కోడ్ పెట్టుకున్నాం. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన పథకాలు టెట్లోనే కదండి, డిఎస్సిలో కూడా దీనికి లాంటిదే డిఎస్సిలో కూడా అడుగున్నారనమాట. సో, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలు వాటి ప్రధాన కేంద్రాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఇది ఇప్పటికీ మీకు చూపించిన ప్రీవియస్ పేపర్స్లో 2 సార్లు రిపీట్ అయ్యింది. సో, ఎంత ఇంపార్టెంటో చూడండి. అల్లూరి సీతారామరాజు పాడేరు, బిఆర్ అంబేద్కర్ కోనసీమ అమలాపురం,
అలాగే పశ్చిమ గోదావరి, భీమవరం. ఓకేనండి. పల్నాడుకి ఏంటనేది మీరు ఫైండ్ అవుట్ చేసి కామెంట్ చేసి ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ 2 టైమ్స్ రిపీట్ చేశారు. సో నెక్స్ట్ మనకు రావచ్చు టెట్లో. సో కామెంట్ చేయండి ఆన్సర్ తెలిస్తే పల్నాడుకి. గూగుల్‌లో సెర్చ్ చేసినా కూడా ఈజీగా దొరుకుతది. ది సదరన్ బౌండరీ ఆఫ్ మాల్వా ప్లాట్యూ. మాల్వా పీఠభూమికి దక్షిణ సరిహద్దు ఏంటి? వింధ్య శ్రేణి. నేర చట్టం కింద అరెస్ట్ కాబడిన ప్రతి వ్యక్తికి భారత రాజ్యాంగంలోని 22వ అధికరణ హామీ ఇస్తున్న ప్రాథమిక హక్కులను గుర్తించండి. అరెస్ట్ కాబడిన 24 గంటల్లోపు మెజిస్ట్రేట్ ముందు ఉంచాలి. కరెక్ట్ ఆన్సర్. పోలీస్ కస్టడీలో నిందితులు అంగీకరించిన నేరాన్ని నిందితునికి వ్యతిరేక సాక్ష్యంగా ఉపయోగించడం. అలాగే 15 ఏళ్లలోపు మహిళలను, పిల్లలను కేవలం ప్రశ్నించడానికి పోలీస్ స్టేషన్కు పిలవరాదు. అసలు దేనికి కూడా పిలవరాదు అని ఉంటుందండి. మనకి ఇది 8th క్లాస్ పాలిటీలో ఉంటుంది. అరెస్ట్ లేదా నిర్బంధంలో ఉన్న సమయంలో బాధింపునకు, హింసకు గురి కాకుండా ఉండే హక్కు. ప్రశ్నించడానికి, కేవలం ప్రశ్నించడానికి అయితే 15 ఇయర్స్ లోపు పిల్లల్ని కానీ మహిళల్ని కానీ పోలీస్ స్టేషన్కి పిలవకూడదు అనమాట. అంటే వాళ్ళ నేరం మనకి రుజువు అయిన తర్వాత తప్పితే పోలీస్ స్టేషన్కి కేవలం ఇన్ఫర్మేషన్ కోసం పిలవకూడదు. వినుకొండ రాతి చిత్రకళా స్థావరం ఈ జిల్లాలో ఉంది. పల్నాడు. నీతిసారం అనే సంస్కృత గ్రంథాన్ని రాసింది రుద్రదేవుడు. నెక్స్ట్ అండి మెథడాలజీ, సోషల్, ఇవన్నీ వేరొక వీడియోలో చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ పేపర్లోకి వెళ్దాం. ఉత్తర అమెరికా ఖండానికి పశ్చిమ దిక్కులో గల మహాసముద్రం ఏంటి? ఆన్సర్ వచ్చేసి 2 అండి. ఆప్షన్ 2 పసిఫిక్ మహాసముద్రం. కెట్టకొచ్చిన బిట్సే ఫ్రెండ్స్. వచ్చి అంత డీప్గా అడిగాడు క్వశ్చన్ అదైతే. శాతవాహనులకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. శాతవాహనులు రాజధాని ధాన్య కటకం. కరెక్ట్ ఆన్సర్. శాతవాహనులకు రోమ్ రాజ్యంతో వ్యాపార సంబంధాలు ఉండేవి. రాంగ్ అండి. త్రిసముద్రీశ్వర అనే బిరుదు ఎవరికి ఉంది అన్నారు? అది గౌతమిపుత్ర శాతకర్ణికి అండి. నెక్స్ట్ వచ్చేసి శాతవాహనులు హిందూ మతాన్ని అనుసరించేవారు. అది కరెక్ట్ ఆన్సరే. సో ఆప్షన్స్ ఏ, బి, డి కరెక్ట్ ఆన్సర్స్. బిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ డిఎస్సీలు కూడా అడిగాడు. త్రిసముద్రీశ్వర అని బిరుదు ఎవరిది అనేది. భారతదేశంలో ఈ క్రింది రాష్ట్రం గుండా కర్కాటక రేఖ ప్రయాణిస్తుంది. అస్సాం ప్రయాణించదండి. సో గుజరాత్, మిజోరం, ఛత్తీస్గఢ్ ద్వారా 3 రాష్ట్రాల నుంచి ప్రయాణిస్తుంది. అస్సాం నుంచి అయితే ప్రయాణించదు. అలాగే కర్కాటక రేఖ ఎన్ని డిగ్రీస్ ఉంటుంది అనేది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. రాజ్యసభలో ప్రస్తుతం మొత్తం ఎన్నుకోబడిన సభ్యుల సంఖ్య 233. కర్కాటక రేఖ ఎన్ని డిగ్రీస్ ఆన్సర్స్లో వీలుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రిపరేషన్ అనేది ఎంతవరకు ఉందో చూద్దాము. అది ప్రైమరీ లెవెల్లో క్వశ్చన్ కదా, చాలా ఇంపార్టెంట్. లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ సంబంధించి లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో కూడా ఇచ్చారు. కర్కాటక రేఖ, మకర రేఖ ఎన్ని డిగ్రీస్ నుంచి వెళ్తాయి, ఎన్ని డిగ్రీస్ ఉంటాయి, అవన్నీ కూడాను. సో బౌద్ధ మతానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. గౌతమ్ బుద్ధుని బోధనలకు 6 సత్యాలు అంటారు. అలాగే గౌతమ్ బుద్ధుని కుశీనగర్లో నిర్యాణం పొందారు. నెక్స్ట్ బుద్ధుని ప్రకారం మోక్షాన్ని సాధించడమే జీవిత పరమార్థం. విలాయ్ ఇనుముకు కర్మాగారం ఈ దేశ సహకారంతో స్థాపించబడినది. సోవియట్ రష్యా. నెక్స్ట్ భారతదేశం పూర్వార్ధగోళంలో ఈ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. ఆన్సర్ 4 అండి. 68 degrees 7 minutes నుంచి 97 degrees 25 minutes ఈస్ట్ లాంగిట్యూడ్స్ అన్న తూర్పు రేఖాంశాలు. అసలు ఇలాంటివి జనరల్గా ఇవ్వరు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి యాడ్ స్కోర్ ఇవ్వాల్సి వచ్చేస్తుంది. ఆ డిగ్రీస్లో కానీ మినిట్స్లో కానీ అటు ఇటు అయినాక నెంబర్స్ ఇలాంటివి మనకి యాడ్ స్కోర్ ఇవ్వాల్సి వస్తుంది. కాకపోతే ఏంటో మరి ఇట్లా ఇచ్చేసాడు, ఎప్పుడైతే ఇవ్వరు జనరల్గా. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగర అత్యాచార నిరోధక చట్టం చేయబడిన సంవత్సరం 89. సరికాని జతను గుర్తించండి. పద్మశ్రీ అవార్డు అందుకున్న మొట్టమొదటి మహిళా శాస్త్రవేత్త జానకి అమ్మాల్. అది కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్ 3rd వన్, ఈమె లేడీ సచిన్గా పిలువబడుతుంది. మైథిలి రాజ్ కరెక్ట్ ఆన్సర్. అలాగే భారతదేశంలో మొదటి దృష్టిలోపం ఉన్న ఐఏఎస్ అధికారిని ప్రాంజల్ పాటిల్. సో అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళ సునీత విలియమ్స్ కాదండి. ఎవరు అనేది కామెంట్ చేయాలి, చాలా ఈజీ బిట్. నగర పంచాయతీ ఏర్పాటుకు కావాల్సిన కనీస జనాభా 20,000 నుండి 40,000 వరకు. వీటితో పాటు మున్సిపాలిటీకి ఎంతమంది జనాభా ఉండాలి,
అలాగే పంచాయతీకి ఎంత, కార్పొరేషన్‌కి ఎంతమంది జనాభా ఉండాలి అని ఉంటదండి. 3 లాక్స్ వరకు అయితే మున్సిపల్ కార్పొరేషన్ అంటారు. అది కూడా ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇది చదివినప్పుడే అవి కూడా గుర్తుపెట్టుకొని చదవండి. నెక్స్ట్ 210 మంచు కురవని రోజులు అవసరమైన పంట ఏది అంటే చాలా ఇంపార్టెంట్ అండి, పత్తి. ఇక్కడ కన్‌ఫ్యూజన్‌లో 210 మంచు కురవని అంటాడు. ఆప్షన్స్‌లో కురిసే అంటాడు. సో, కురవకూడదు. 210 చాలా ఇంపార్టెంట్. మన డీఎస్సీ కూడా వచ్చిందండి ఆ బిట్టు. నెక్స్ట్ తేలి నీలాపురం పక్షి సంరక్షణ కేంద్రం ఈ జిల్లాలో ఉంది. శ్రీకాకుళం. ఏదైనా భౌతిక లేదా జీవశాస్త్ర ప్రపంచానికి సంబంధించిన సామాన్యీకరణాలే విజ్ఞాన శాస్త్రంలో భావనలను తెలిపినది జేబీ నోవెక్. మిగతా అన్ని మెథడాలజీస్ అండి. నెక్స్ట్ పేపర్లోకి వెళ్దాం. ఈ క్రింది వానిలో బంతిని ఉపయోగించి మాత్రమే ఆడగలే ఆటల సమూహం. టెన్నిస్ ఒకటి, 7 పెంకుల ఆట, క్రికెట్, వాలీబాల్. మిగతా ఇవన్నీ కూడా బంతి ఉపయోగించకుండా ఆడేవే. చాలా సింపుల్గా జనరల్ బిట్ అండి. సో సరిగ్గా టెట్కి ప్రిపరేషన్ లేదు అన్న వాళ్ళు ఏం టెన్షన్ పడనక్కర్లేదు. ఇలాంటి బిట్స్ మీరు చేయొచ్చు. పశ్చిమ బెంగాల్లో సరిహద్దు పంచుకొని రాష్ట్రాన్ని గుర్తించండి. మేఘాలయ. నేను ప్రీవియస్ ఇయర్స్ దాంట్లో పశ్చిమ బెంగాల్ కూడా ఇంక్లూడ్ చేశాను, చూసారా. సో ఇక్కడ వచ్చింది అన్నట్టు. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా అవమానం ప్రార్థన దినంగా ప్రకటించిన రోజు ఏప్రిల్ 6, 1919. హిస్టరీ స్టాండర్డ్ బిట్ ఇప్పుడే వస్తుంది. నెక్స్ట్ శాసన మండలి సభ్యుల ఎన్నికకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. 1/3 మంది సభ్యులను శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. 1/3 అనేది. అలాగే 1/2 మంది సభ్యులను ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు. అలాగే 1/6 మంది సభ్యులను గవర్నర్ నామినేట్ చేస్తారు. నెక్స్ట్ క్యూనిఫామ్ లిపితో సంబంధం ఉన్న నాగరికత మెసపటోమియా. సరికాని అంశాన్ని గుర్తించిన అన్నాడు. నేను ఈ టాపిక్ అయితే నీకు వనరు లెసన్లో చెప్పాను కదా ఫ్రెండ్స్. పంటల గురించి చాలా మీకైతే చాలాసార్లు డిఎస్సి కూడా అడిగారండి. కన్ఫ్యూజన్ టాపిక్, ఈజీ టాపిక్. మరి కుదిరితే కన్నా రిసోర్సెస్ లెసన్స్ అన్నీ కూడా నేను చెప్పాను, అందులో ఉంది చూడండి ఫ్రెండ్స్. మొక్కజొన్న పంటకు బాగా నీటి పారుదల కలిగిన సారవంతమైన నేలలు అవసరం. పత్తి పంటకు 210 మంచు కురవని రోజులు అవసరం. అలాగే వరి పంట ఉత్పత్తిలో చైనా అగ్రస్థానంలో ఉంది. లోక్సభలో షెడ్యూల్ తెగలకు ఎస్టీ రిజర్వ్ చేసిన సీట్ల సంఖ్య 47. ఎన్నోసార్లు రిపీట్ అయిన బిట్టండి ఇది. ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదు కలిగిన వారు అల్లసాని పెద్దన్న. విస్థాపన వ్యవసాయాన్ని బేవార్ అనే పేరుతో ఈ రాష్ట్రంలో పిలుస్తారు. మధ్యప్రదేశ్. అలాగే జూమ్ అని, లేదాంగ్ అని ఏ రాష్ట్రాల్లో పిలుస్తారు అని ఉంటుందండి. అది మ్యాచింగ్ రూపంలో ఇస్తారు. హిస్టరీలో ఉంటుంది, 8th క్లాస్ హిస్టరీలో చూడండి. పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసిన రాజ్యాంగం సవరణ 74. జిల్లాలు మరియు వాటి ప్రధాన కేంద్రాలకు సంబంధించిన సరికాని జతను గుర్తించండి. కోనసీమ, భీమవరం రాంగ్ ఆన్సర్. పల్నాడు, నరసాపురం, నరసరావుపేట కరెక్ట్ ఆన్సర్. శ్రీ సత్యసాయి, పుట్టపర్తి, కృష్ణా, మచిలీపట్నం. చూసారు అన్ని పేపర్స్లో రిపీట్ అయింది ఫ్రెండ్స్. భారత రాజ్యాంగ సభ చివరి సమావేశం జరిగిన రోజు జనవరి 26, 1950. మధ్య భారతదేశంలో సత్నామీ ఉద్యమాన్ని ప్రారంభించినది కాశీదాస్. క్లాస్ హిస్టరీ అండి అది బిట్టు. నెక్స్ట్ మరల మార్చుకుంటారు. సో నెక్స్ట్ మెథడాలజీస్కి వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడితో మీకు 3 పేపర్స్ అయితే అయినాయండి. ఆల్టుగెదర్ దీంతో కలిపి 9 సోషల్ పేపర్స్ అయితే చెప్పడం జరిగింది. జస్ట్ 10 minutes ఉంటుందండి. మీరు స్పీడ్గా పెట్టుకుంటే 5 minutesలో కంప్లీట్ అయిపోతుంది. రిమైనింగ్ క్వశ్చన్ పేపర్స్ కూడా పెట్టేస్తానండి. థ్యాంక్స్ అండి, ఇంతవరకు ఓపికతో వెయిట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.